ఈ మైనింగ్ మాఫియాపై కాంగ్రెస్ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటున్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నారు. సహజ వనరుల విషయంలో చాలా పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, నిబంధనలకు అనుగుణంగా ఇసుక సొసైటీల ద్వారా మాత్రమే ఈ తవ్వకాలు జరుగుతాయని, ఎలాంటి అక్రమాలకు తావు లేదన్నారు. మేడారం, సమ్మక్క, సారలమ్మ సాక్షిగా దీనిపై చర్చకు తామంతా సిద్ధమని అంటున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. వచ్చి ఇక్కడ మేడారము, సమ్మక్క, సారలమ్మల సన్నిధిలోనే, గుడి ఆవరణలోనే ఇక్కడ ఉన్నాము. మేము చర్చకు సిద్ధము. మరి ఆ సవాళ్ళు విసిరిన నాయకులు పారిపోయినరు, ఇక్కడ అందుబాటులో లేరు. ఎందుకంటే వాళ్ళు కేవలము దుష్ప్రచారం చేయడం మాత్రమే వాళ్ళ లక్ష్యము. ప్రజలందరికీ తెలుసు గత 10 ఏళ్లలో ఎంత ఇబ్బందులు పడ్డారు. వీళ్ళ అక్రమ ఇసుక రవాణాల వల్ల, వీళ్ళ చర్యల వల్ల రోడ్లు ఖరాబ్ అయ్యి, మేము తాడువాయి నుంచి ఏటునాగారం మధ్యలో రోడ్డు అయితే ఎన్ని గుంతలమయం ఉండేదో, ఎంత ఇబ్బందికరంగా ఉండేదో. మొత్తం ములుగు జిల్లా రోడ్లన్నీ ఇబ్బందికరంగా ఉండేది, ఎన్నో యాక్సిడెంట్లు అయ్యేది. మొత్తంగా ములుగు జిల్లాలోనూ మైనింగ్ మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు దాటి దాడుల వరకు చేరుకున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ నేతలు ఇసుక తోడేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటే, కావాలని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో దాడుల వరకు వెళ్లడం కలకలం రేపుతోంది.